హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీలావతి కిడ్స్ ఫర్ ఎవ్రీవన్. కథలతో ఆనందం, కథల్లో జ్ఞానం, పౌరాణిక దైవ రహస్యాలు, సరదా కథలు అందరికీ ఒకే చోట. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఒక అద్భుతమైన సింహాచలం వరాహ నరసింహస్వామి రహస్యగాథను మనం వినబోతున్నాం. రెడీనా? ఈరోజు కథలో మనం కృతయుగంలో ప్రహ్లాదుడి కోసం నరసింహస్వామిగా ద్వైరూపాలతో అంటే 2 రూపాలతో ప్రత్యక్షమైన స్వామి సింహాచలంలో 3 రూపాలతో ఎలా వెలిశారు? యుగాల తర్వాత అంటే మొదట పూజించింది ప్రహ్లాదుడే అయినా ఆ తర్వాత అంటే త్రేతాయుగంలో ఆ దైవ రహస్యం మళ్ళీ ప్రపంచానికి చూపించింది ఎవరు? కలియుగంలో ఆలయాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? స్వామి ఎందుకు సంవత్సరం అంతా చందనంతో కప్పబడి ఉంటారు? ఈ గంగధార ఏమిటి? అలాగే వరాహ నరసింహస్వామిని అప్పన్న స్వామి అని ఎందుకంటారు? ఈ యాళిశిల్పం అంటే ఏంటి? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా విశేషాలున్నాయి, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇంకా కథలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. యుగాలు మారిన దైవలీల ఎప్పటికీ మారదు. యుగాల మధ్య దైవ రహస్యం. అనగనగా రాక్షసరాజు హిరణ్యకశిపుడు అహంకారంతో తను తాను దేవునిగా భావించి ప్రపంచమంతా తన్నే పూజించాలని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. ఆ మాటలు విన్న హిరణ్యకశిపుడు, నా ఇంట్లోనే విష్ణు భక్తుడా, వీడిని శిక్షించండి. భటులు ప్రహ్లాదుని పాముల గుహలో పడవేశారు. ఆ శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి రక్షించాడు. తర్వాత సముద్రంలో తోసివేసి పైన పర్వతాన్ని పెట్టారు. అప్పుడు కూడా ప్రహ్లాదుడు ఈ మంత్రాన్ని విడిచిపెట్టలేదు. నరసింహావతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ కొండను తీసి దూరంగా విసిరివేశాడు. ఆ కొండ దూరంగా పడిన క్రమంలో సింహం ఆకారంలో మారిందని అంటారు. అయితే ఇలా ప్రతిసారి ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. ఒకరోజు విసిగిపోయిన హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి, నీ విష్ణువు ఇక్కడ ఉన్నాడా? ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అంతే, హిరణ్యకశిపుడు కొట్టిన దెబ్బకు స్తంభం చీలి స్వామి ప్రత్యక్షమయ్యారు. సింహం తల, మానవ శరీరం, కత్తుల వంటి చేతి గోర్లు, అపారమైన శక్తితో హిరణ్యకశిపుని తీసుకువెళ్లి ద్వారంపై కూర్చొని ఒడిలో పెట్టి చీల్చి సంహరించి భక్తుని రక్షించాడు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి నరసింహావతారంలో వచ్చిన స్వామి వరాహ నరసింహస్వామిగా ఎలా వెలిశారు అని. ఇప్పుడు తెలుసుకుందాం. స్వామిని పలు విధాల స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రానికి మెచ్చిన స్వామి, ప్రహ్లాద, నీ భక్తికి సంతోషించాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. స్వామి, నేను మీ వరాహ రూపాన్ని చూడలేదు. అందువల్ల కృతయుగంలో భూమిని రక్షించడానికి వరాహావతారంలో వచ్చిన స్వామి, ఆ వరాహ తేజస్సు, ఆ నరసింహ ఉగ్రత, మధ్యలో మానవ కరుణ, ఈ 3 కలిసిన ఆ రూపంలో నాకు దర్శనం ఇవ్వండి. స్వామి, నాకు మరొక్క వరం అనుగ్రహించండి. ఇలాగే ఈ సింహాచలం కొండపై వెలిసి భక్తులను అనుగ్రహించండి. స్వామి సింహాచలం కొండపై స్థిరంగా వెలిశాడు. కృతయుగం తర్వాత స్వామి భూగర్భంలోకి అవ్యక్తమైపోయారు. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, స్వామి మళ్ళీ ఎలా వ్యక్తమయ్యారు అని. ఇప్పుడు చెప్పుకుందాం. త్రేతాయుగంలో చంద్రవంశ మహారాజు పురూరవ చక్రవర్తి మహాపరాక్రమవంతుడు. పురూరవ చక్రవర్తి తనతో పాటు తన భార్య దేవకన్య అయిన శిరీష్తో దివ్య విమానంలో ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆకాశం నక్షత్రాలతో మెరిసిపోతోంది. మహారాజా, భూమిపై దేవలోకానికంటే పవిత్రమైన స్థలం నిజంగానే ఉంటుందా? పురూరవుడు చిరునవ్వుతో సమాధానం చెప్పబోతుండగా విమానం కదలకుండా ఆగిపోయింది. ఆకాశంలో దూసుకుపోతున్న ఆ దివ్య విమానం సింహాకారంగా కనిపించే ఒక మహా కొండపైకి రాగానే ఎవరో అదృశ్య వ్యక్తి పట్టుకున్నట్టుగా నిలిచిపోయింది. పురూరవుడి కళ్ళలో ఆశ్చర్యం, శిరీష గుండెల్లో తెలియని భయం. ఇది సాధారణ స్థలం కాదు అన్నాడు పురూరవుడు. కిందికి చూసిన పురూరవుడికి ఒక సాధారణ చీమల గుట్ట మాత్రమే కనిపించింది. కానీ ఆ గుట్టలో దాగి ఉన్న దైవ రహస్యం వారికి అప్పటికీ తెలియదు. పురూరవ చక్రవర్తి శిరీష్తో కలిసి నెమ్మదిగా దివ్య విమానం నుంచి కిందకి దిగాడు. సింహాకారంగా కనిపించే ఆ కొండపై
మల్లెలు సంపెంగల పరిమళం గాలిలో తేలిపోతోంది. అద్భుతమైన సువాసనలో ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధులై ఆ రాత్రి శిరీష పురూరవులు ఆ కొండపై విశ్రమించారు. కొద్దిసేపటికి పురూరవుడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఒక్కసారిగా అతని ముందు ఒక అద్భుతమైన దివ్యలోకం ప్రత్యక్షమైంది. అగ్ని జ్వాలల మధ్య వరాహ నృసింహస్వామి దివ్య రూపం కలలో ప్రత్యక్షమైంది. పురూరవ, నేను ఈ కొండపై చీమలగుట్టలో దాగి ఉన్నాను. ప్రహ్లాదుడు నిర్మించిన ఆలయం శిథిలమైంది. నన్ను వెలికితీసి ఆలయం నిర్మించు. రాజు భక్తితో మోకాళ్లపై పడి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మొదటి కిరణాలు సింహాచలం కొండను తాకాయి. గాలి పవిత్రంగా మారింది. పక్షుల కిలకిలలు కూడా ఒక మంత్రంలా వినిపించాయి. అంతా వెతికారు. ఒక పెద్ద చీమల గుట్ట. ఆ పుట్ట నుంచి విపరీతమైన కాంతి, అద్భుతమైన సువాసనలు రాసాగాయి. శిరీష చూసి, స్వామి, ఈ పుట్ట నుండి ఏదో కాంతి వస్తోంది. పురూరవుడు ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోయాడు. అది సాధారణ మట్టి గుట్టలో కనిపించినా దాని చుట్టూ ఒక అద్భుతమైన దివ్య కాంతి మెరుస్తోంది. శిరీష ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, గుండెల్లో భయం. మహారాజా, ఈ గుట్టలో దైవం దాగి ఉంది. పురూరవుడు నెమ్మదిగా ఆ గుట్ట దగ్గరకు అడుగులు వేశాడు. ఇది సాధారణ గుట్ట కాదు, ఇక్కడ యుగాల రహస్యం దాగి ఉంది. అప్పుడు ఆకాశవాణి, చక్రవర్తి గంగా యమున సరస్వతులు స్వామిని చేయించుకోవటానికి గంగతీర్థంగా వెలిశారు. ఆ పవిత్ర జలంతో అభిషేకించండి. ఆ రోజు వైశాఖ శుద్ధ తదియ. ఆ రాజు ఈ రోజు యుగాల రహస్యం వెలుగులోకి రావాలి. పురూరవ చక్రవర్తి చేతులు జోడించి గంగధారా తీర్థం వైపు చూశాడు. కలశాలతో నీళ్లు తెప్పించండి. గంగధారా తీర్థం నుంచి 1008 కలశాల పవిత్ర జలాలతో సైనికులు, ఋషులు, సేవకులు కొండపైకి చేరుకున్నారు. శిరీష పూలతో పూజ చేస్తుండగా పురూరవుడు స్వయంగా మొదటి కుండను చేతిలోకి తీసుకున్నాడు. ఓం వరాహ నృసింహస్వామియే నమః అని జపిస్తూ అతను మొదటి కుండ జలాన్ని చీమలగుట్టపై పోశాడు. నీళ్లు గుట్టపై పడిన వెంటనే చీమలగుట్ట నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమైంది. 1008 కలశాలు. ప్రతి కలశం జలంతో గుట్ట కరిగిపోతూ లోపల నుంచి బంగారు కాంతి మరింత ప్రకాశించింది. అంతే, ఒక్కసారిగా ఆ గుట్ట మొత్తం కూలిపోయింది. అందులోంచి వరాహ మహిమతో కూడిన ఉగ్ర నరసింహస్వామి దివ్య విగ్రహం వెలిసింది. వరాహ ముఖం, మానవ శరీరం, సింహం తేజస్సు, చుట్టూ బంగారు కాంతి. జయ అప్పన్న స్వామి. ఆ క్షణం కొండంతా దివ్యనాదంతో మార్మోగిపోయింది. గాలి బలంగా వీచింది. పూలు స్వయంగా స్వామివారి పాదాలపై పడ్డాయి. జై వరాహ నరసింహ అంటూ ననదించారు. అయితే స్వామివారి విగ్రహం చాలా ఉగ్రంగా ఉండడంతో రాజు భయపడ్డాడు. స్వామి, మిమ్మల్ని ఎలా సేవించుకోవటం అని ప్రార్థించాడు. నా పుట్ట నుంచి ఎంత బరువున మట్టి వచ్చిందో అంతే చందనంతో కప్పి ఉంచండి. ఈ అక్షయ తృతీయ రోజు మాత్రం నేను ప్రసన్నంగా నిజరూప దర్శనమిస్తాను. అప్పటి నుంచే, అంటే ఆ రోజు వైశాఖ శుద్ధ తదియ అని చెప్పుకున్నాం కదా, సింహాచలంలో 364 రోజులు చందనంతో కప్పే ఆచారం మొదలైంది. మొదటిసారి పురూరవ చక్రవర్తి కాలంలో. పురూరవ చక్రవర్తి వెంటనే సింహాచలం కొండపై ఉన్న సుగంధ చందనాన్ని తెప్పించాలని ఆజ్ఞాపించాడు. శిరీష స్వయంగా పూల సుగంధంతో కలిపిన చందనాన్ని సిద్ధం చేసింది. పురూరవుడు చేతులు జోడించి ఓం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామియే నమః. చందనం స్వామివారి విగ్రహాన్ని తాకిన క్షణమే ఆ ఉగ్ర తేజస్సు నెమ్మదిగా శాంతించింది. కొండపై వీచిన వేడి గాలి కూడా ఒక్కసారి చల్లబడింది. చందనంతో కప్పబడిన స్వామివారి రూపం ఇప్పుడు మరింత శాంతిమయంగా కనిపించింది. అలా సింహాచల క్షేత్రంలో మొదటి చందనోత్సవం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఇదే రోజు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కలగాలి అని పురూరవ చక్రవర్తి ప్రకటించాడు. సంవత్సరమంతా చందనంతో కప్పబడి ఉన్న అప్పన్న స్వామి ఈ ఒక్కరోజే తన నిజరూపాన్ని భక్తులకు అనుగ్రహిస్తాడు. ఇదే సింహాచలం నిజరూప దర్శనం మహిమ. సింహాచలం కొండపై కొత్త మండపం నిర్మించాలని నిర్ణయించి ఆ ఆలయం భూమిపై స్వర్గంలా కనిపించాలని చాలా మంది శిల్పులను పిలిపించాడు. కానీ ఎవ్వరూ కొండరాయిపై గట్టితనాన్ని చూసి పని మొదలు పెట్టలేకపోయారు. రాజు చాలా విచారించాడు. ఆ రోజు రాత్రి భారీ మెరుపులు, ఉరుములతో వర్షం పడుతోంది. శిరీష, పురూరవులు దూరంగా కూర్చొని ఆలయాన్ని చూస్తున్నారు విచారంగా.
ఆలయ ప్రాంగణంలో ఒక వృద్ధ శిల్పి ప్రత్యక్షమయ్యాడు. తెల్లని గడ్డం, చేతిలో ప్రకాశించే ఉలి, కళ్ళలో దివ్య కాంతి. రాజా, నేను స్వామి ఆజ్ఞతో పనిచేస్తాను. ఉదయానికంతా ఆలయాన్ని పూర్తి చేసేస్తాను. కానీ సూర్యోదయానికంటే ముందు ఎవ్వరూ ఆలయంలోకి రాకూడదు. ఇది నా నియమం అని చెప్పాడు. సరే, అలాగే కానివ్వండి. ఆ రాత్రి కొండంతా టాక్ 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 అని ఉలి శబ్దాలు వినిపించాయి. అది సాధారణ శబ్దం కాదు. ప్రతి దెబ్బకు మండపం నుంచి వెలుగు బయటకొస్తుంది. గస్తీ కాస్తున్న సైనికులు భయంతో వణికిపోయారు. ఇది మనిషి పనిలా లేదే, దైవశక్తిలా ఉంది అనుకున్నారు. మహారాజా, ఇతను మామూలు శిల్పిలా లేరు, దైవశిల్పిలా ఉన్నారు. సూర్యోదయానికి కొంచెం ముందు రాజుకు ఆతృత ఎక్కువైపోయింది. పని ఎంతవరకు అయిందో చూడాలి అని. ప్రభు, సూర్యోదయానికి ముందు రాకూడదని నియమం కదా. నేను ఒక్కసారి చూసి వస్తాను శిరీష, ఆగలేకపోతున్నాను అని లోపలికి వెళ్ళాడు. ఉలి శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. లోపల చూసి రాజు ఆశ్చర్యంతో అలా నిలిచిపోయాడు. 96 నల్లరాయి స్తంభాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి స్తంభం పైన దశావతారాలు, యాళి శిల్పాలు, పుష్పాలంకరణ, నృసింహస్వామి లీలలు అత్యంత సూక్ష్మంగా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ఒక్క స్తంభం కూడా మరో స్తంభంలా లేదు. రాజు చుట్టూ చూశాడు. ఆ శిల్పి ఎక్కడా లేడు. చివరి స్తంభం మీద సగం మాత్రమే శిల్పం ఉంది. మధ్యలో ఒక సగం చెక్కిన స్తంభం, అడుగున ఒక ప్రకాశించే ఉలి కనిపించింది. దానిమీద విశ్వకర్మ అని ఉంది. ఇది మానవ నిర్మితం కాదు, దేవ నిర్మితం అని ఆ క్షణం అర్థమైంది. ఆలయ గంటలు మ్రోగాయి. రాజు తొందరపడకపోయి ఉంటే స్వామి నిజరూపం కూడా ప్రత్యక్షమయ్యేది. ఇంకొక క్షణం ఓపిక పట్టి ఉంటే ఈ చివరి స్తంభంపై స్వామి నిజరూపం వెలిసి ఉండేది. ఆ అసంపూర్ణ స్తంభం సింహాచల శాశ్వత రహస్యంగా మిగిలిపోయింది. అందుకే సింహాచలం స్తంభాలు కేవలం రాళ్లు కాదు, దేవశిల్పి విశ్వకర్మ చేతి ముద్రలు. ఇక్కడ మనలో కొందరికి తెలియని యాళి శిల్పం గురించి తెలుసుకుందాం. యాళి శిల్పం అంటే దేవాలయ స్తంభాలపై మనం చాలా చూసే ఉంటాం. ముఖ్యంగా దక్షిణ భారత ఆలయాల్లో, ముఖ్యంగా సింహాచలం వంటి క్షేత్రాల్లో చూస్తూ ఉంటాం. యాళి అంటే సింహము, ఏనుగు, గుర్రము, పక్షి 4 లక్షణాలు కలిసిన ఒక పౌరాణిక జంతువు. శిల్పకళలో దివ్య రక్షక జంతు శిల్పం. అయితే ఈ శిల్పాలను దేవాలయాల్లో ఎందుకు చెక్కుతారు? యాళి శిల్పం అంటే ఆలయ రక్షణ, శక్తి మరియు వీరత్వం, దుష్టశక్తుల నివారణ, దైవ వైభవం. ఇది అమాంతం ఒక ఏనుగును కూడా మింగేయగలిగేంత పెద్ద జంతువు. సింహంలా కనిపించే రక్షక శిల్పం. ఇది మీలో ఎందరికీ తెలుసు? కామెంట్ చేయండి. ఆ తర్వాత 12వ శతాబ్దంలో ఆ ఆలయాన్ని గంగవంశీయులు గంగరాజు పునర్నిర్మించారు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో స్వామికి విశేషంగా ఆభరణాలు, భూములు విశేషంగా సమర్పించి అభివృద్ధి చేశారు. స్తూపం కూడా నిర్మించారు. ఎప్పటికీ ఉంది, మీరు చూడొచ్చు. అలా పురూరవ చక్రవర్తి కాలం నుంచి ఇప్పటి వరకు అక్షయ తృతీయ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. మరి వరాహ నరసింహస్వామిని సింహాద్రి అప్పన్న అని ఎందుకు అంటారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్ప అంటే తండ్రి అని, సింహాద్రి అంటే సింహం రూపంలో ఉన్న కొండ అని. ఆ స్వామి ప్రతి ఒక్కరికి తండ్రి, అందుకనే అలా పిలుచుకుంటూ ఉంటాము. సంవత్సరమంతా చందనంతో కప్పబడి ఉన్న స్వామి ఆ ఒక్కరోజే తన నిజరూపాన్ని భక్తులకు అనుగ్రహిస్తాడు. ఇంకొక విషయం అండి, గంగధార గురించి మాట్లాడుకున్నాం కదా. పూర్వం ఆ గంగధారిలో స్నానం చేసి నడకదారిలో వెళ్లి స్వామి దర్శనం చేసుకునేవారు. ఆ దారిలో మెట్లు ఉండవు. దారి పొడుగున సంపెంగా వివిధ ఔషధ వృక్షాలతో ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. దారిలో ఒక అమ్మవారు కూడా ఉంటుందండి. దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు. అయితే ఆ దారి తెలిసిన వారు మాత్రమే వెళ్ళాలి. మీలో ఎవరైనా ఆ దారిన వెళ్ళిన వారు ఉంటే కామెంట్ చేయండి. సింహాచలం కొండపై ఉదయించే సూర్యకాంతిలా అప్పన్నస్వామి ఆశీర్వాదం మీ జీవితాల్లో ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి అని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై అప్పన్నస్వామి అని కామెంట్ చేయండి.